కోపము రాని మగవాళ్ళకి, కామవాంఛలు రాని మగవారికి కూరలలో కారం కాస్త ఎక్కువ వేసి పెట్టమని పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు. అలాగే కారం తింటే కడుపు మంట, పేగు పుండవుతుంది, గుండెలు మండుతాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఇది మన డాక్టర్లు చెప్పే సూచనలు. ఉప్పు కారం తగ్గించుకొని తినండి అంటూ ఉంటారు. అవి తినలేక ఏమిటి చప్పిడి బతుకు అనుకునేవారు ఎందరో ఉన్నారు. అయితే కొన్ని అధ్యయనాలు వేరే చెబుతున్నాయి. చప్పిడి తిండి తినేవారి కంటే కారము తినేవారే కాస్త ఎక్కువ రోజులు బతికేస్తున్నారట. రుచికి రుచి, లైఫ్కి లైఫ్. చైనాలోని కొందరు వారేవా అని బతికేస్తున్నారట. అదేలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైనాలో జరిపిన సర్వేపై BMJ జర్నల్ విశ్లేషణ చేసింది. చైనాలో 30 నుంచి 79 ఏళ్ల వయసున్న 1/2 మిలియన్ మందిపై పరిశోధన చేశారట. 2004 నుంచి 2008 మధ్యలో ఉన్న వారిపై ఈ అధ్యయనం చేస్తే 4.9 లక్షల మందిని పరిశీలిస్తే 20,000 మంది మాత్రమే మరణించారట. కారం, మిరియాలు వంటివి ఎక్కువగా తిన్న వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉందట. ఏం కారం తినేవారు చచ్చిపోరా అంటే అలా కాదు. అలాగని రోజు గొడ్డు కారం తినమని ఎక్కడా చెప్పలేదు. తగిన మోతాదులు సాధారణంగా తీసుకునే కారం గురించే ప్రస్తావించారు. మరణాల సంఖ్య తినని వారితో పోల్చితే కారం తినేవారిలో తక్కువగా ఉందని స్టడీలో తేలిందట. వారానికి 2 సార్లు మాత్రమే కారం తినే వారితో పోల్చినప్పుడు రోజు కారం తినేవారిలో 10% మరణించే అవకాశం తగ్గిందని తేల్చారు. ఇందులో ఆడా మగ అనే భేదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో ఎండుకారం కంటే పచ్చిమిరప మరింత మేలు చేస్తుందని వెల్లడైంది. అయితే ప్రపంచ శాస్త్రవేత్తలు మాత్రం చైనాలోని పరిసరాలు, ప్రాంతాలు, అక్కడి సాంప్రదాయ వంటల వలన అలా జరిగి ఉండవచ్చునేమో కానీ అన్ని చోట్ల దాని ఫలితాలు నమ్మడానికి వీలు లేదని చెబుతున్నారు. ఇక ఏ విషయంలోనైనా మితం, పరిమితం చాలా ముఖ్యం. ఏదైనా ఆహారం మితంగా తింటే ఔషధం, అదే పనిగా విపరీతంగా తింటే కీడు చేస్తాయి అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.